హాయ్ ఆల్, ఈ వీడియోలో మనం స్లీవ్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, ఎలా అలోవెన్స్ ఇచ్చి ఫ్యాబ్రిక్ పైన కట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఫార్ములాస్ ఉంటాయన్నమాట. మన బర్స్ మెజర్మెంట్ అందులో అప్లై చేసి మనం స్లీవ్ డ్రాఫ్ట్ చేయాలి. ఇది ఒక మీడియం సైజ్ పర్సన్కి అనమాట, షార్ట్ స్లీవ్. సో బస్ 34 ఉంటే స్లీవ్ విడ్త్ మనకి క్వార్టర్ ఆఫ్ బస్ -1 ఇంచ్, క్యాప్ హైట్ ఈస్ హాఫ్ ఆఫ్ స్లీవ్ విడ్త్ -1/4 ఇంచ్, ఆర్మ్ హోల్ 16.5, స్లీవ్ లెంత్ ఇస్ 5 అనమాట. ఈ మెజర్మెంట్స్కి ఎలా డ్రాఫ్టింగ్ చేయాలని నేను చూపిస్తాను. సో మనం ఇలాగా బ్రౌన్ షీట్ తీసుకోవాలి డ్రాఫ్టింగ్కి, స్లీవ్ డ్రాఫ్టింగ్కి తీసుకొని ఒక 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. ఆ లైన్ నుంచి మనం డ్రాఫ్టింగ్ స్టార్ట్ పెట్టాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. మనకు స్లీవ్ లెంత్ 5 కదా, ఇప్పుడు ఈ లైన్ నుంచి 5 ఇంచెస్ మనం మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో మన డ్రాఫ్టింగ్ అనేది ఈ 2 లైన్స్ మధ్యలో ఉంటుందన్నమాట స్లీవ్కి. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు మన స్లీవ్ డ్రాఫ్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే క్యాప్ హైట్ అనమాట 3.5 ఇంచెస్. ఫార్ములాలో మన బస్ట్ అప్లై చేసిన తర్వాత వచ్చిన మెజర్మెంట్ అనమాట. సో ఇక్కడ 3.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద స్లీవ్ పైనుంచి 3.5 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేయాలి. చేసిన తర్వాత స్లీవ్ విడ్త్ మనకి 7.5 ఇంచెస్ అనమాట యాజ్ పర్ ద ఫార్ములా. సో 7.5 ఇంచ్ ఈ క్యాప్ హైట్ పైన మార్క్ చేసుకోవాలి. ఇలాగా స్కేల్తో మళ్ళీ స్లీవ్ బిగినింగ్ ఆఫ్ ద లైన్ నుంచి ఈ క్యాప్ హైట్ లైన్ వరకు మనం ఒక డయాగోనల్ లైన్ డ్రా చేయాలన్నమాట. మనకి స్లీవ్ రౌండ్ అనమాట 5 ఇంచెస్ హైట్ దగ్గర స్లీవ్ రౌండ్ ఈస్ 10 ఇంచెస్ అనమాట. సో 10 + 2 12 ఇంచెస్ నేను స్లీవ్ రౌండ్ తీసుకుంటాను. అందులో హాఫ్ 6 ఇంచెస్. సో 6 ఇంచెస్ దగ్గర నేను మార్క్ పెట్టుకుని ఇలాగ క్యాప్ హైట్కి జాయిన్ చేస్తున్నాను లైన్. ఓకే, ఇప్పుడు మనం స్లీవ్ అనేది ఎక్కడ డ్రాఫ్ట్ చేస్తాం, ఈ లైన్ నుంచి ఇది స్లీవ్ డ్రాఫ్టింగ్ అనమాట. ఇది ఎంత ఉంది మెజర్ చేసుకోవాలన్నమాట. ఇది 8/4 ఉంది. ఈ 8/4ని 4 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి మార్క్ చేసుకోవాలి. సో 2 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అలాగా నేను మార్క్ చేస్తున్నాను అనమాట. సో ఈ 4 ఈక్వల్ పార్ట్స్ ఇలా డ్రా చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ నుంచి 3/4 ఇంచ్ పైకి మనం పాయింట్ మార్క్ చేయాలి. మళ్ళీ మిడిల్ పాయింట్ నుంచి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయాలి. ఇప్పుడు థర్డ్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేయాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్తో మనం బ్యాక్ ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ నుంచి ఈ ఫస్ట్ పాయింట్కి ఇలా కనెక్ట్ చేయాలన్నమాట. లైన్కి టచ్ అవ్వాలి. ఇలాగా ఫస్ట్ పాయింట్ కనెక్ట్ చేశాక మళ్ళీ ఆర్మ్ హోల్ కర్వ్ని అడ్జస్ట్ చేసి ఇలాగా మళ్ళీ మిడిల్ పాయింట్కి ఆ పాయింట్ నుంచి కనెక్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ టు మిడిల్ పాయింట్ ఇలా కనెక్ట్ చేయాలి. తర్వాత ఆర్మ్ హోల్ని కర్వ్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి ఆ మిడిల్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ని ఇలా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కర్వ్ ఇలా ఉంటుందన్నమాట ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయాలి. సో ఇది ఇలా పెట్టుకొని మిడిల్ పాయింట్ అన్నమాట. మనం ఏం చేయాలంటే బిగినింగ్ ఆఫ్ ద పాయింట్ నుంచి మిడిల్ పాయింట్కి డైరెక్ట్గా ఇలా డ్రా చేయాలి. కొంచెం కింద డ్రా చేయాలన్నమాట బ్యాక్ ఆర్మ్ హోల్ కంటే. డ్రా చేసి ఆ పాయింట్ ఉంది కదా ఆర్మ్ హోల్ కర్వ్ పైన అలాగే మూవ్ చేయాలి. మిడిల్ పాయింట్ నుంచి పైకి తీసుకెళ్ళాలి. ఇలాగ అప్ సైడ్ చేసి ఇప్పుడు మీరు ఆ మిడిల్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్కి ఇలా కనెక్ట్ చేయాలి. ఇలాగా ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అవుతుంది అనమాట. సో మీరు చూసారు కదా, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. సో ఇది స్లీవ్, ఇదంతా స్లీవ్ అనమాట. ఇప్పుడు మనము ఈ లైన్స్ పైన కట్ చేసుకోవాలి. సో బ్యాక్ ఆర్మ్ హోల్ నుంచి కట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం డ్రాఫ్టింగ్ చేసినప్పుడు అప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ మనం డ్రాఫ్ట్ చేయొచ్చు. సో కటింగ్ ఎప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ పైన కటింగ్ చేయాలి. ఇలా సిజర్స్తోని కరెక్ట్ ప్యాటర్న్ కట్ చేసుకోవాలి. ఇది ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు ఇది మనం క్లాత్ పైన ఎలా పెట్టి కటింగ్ చేయాలి, మార్కింగ్ చేయాలి అనేది చూపిస్తాను. సో ఇలా క్లాత్ తీసుకోండి, ఇలా 2 ఫోల్డ్స్ చేయాలన్నమాట క్లాత్ని. ఇప్పుడు రా ఎడ్జెస్ ఎప్పుడు లెంత్ వైజే పెట్టాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా, రా ఎడ్జెస్ లెంత్ వైజ్. ఇది 2 ఫోల్డ్స్ అనమాట. ఇప్పుడు ప్యాటర్న్ పెట్టి దానిపైన మార్కింగ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే రా ఎడ్జెస్కి ఒక చిన్న లైన్ 5 ఇంచెస్ డౌన్ లైన్ వేసి మనం ట్రిమ్ చేయడానికి గీయాలన్నమాట. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇలా పెట్టి ఒక
1/2 ఇంచ్ కింద పెట్టాలి, ఆ లైన్కి పెట్టి మొత్తం పిన్ చేయాలి. సో దట్ అది మూవ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట మనం మార్కింగ్ చేసినప్పుడు. ఇలా పిన్ చేస్తే ఇప్పుడు మనం చాక్తోని మార్చేయాలి మొత్తం ప్యాటర్న్. ఈ పిన్స్ అనేది వాడాలండి కంపల్సరీ, ఎందుకంటే మీకు ప్యాటర్న్స్ ఏదైనా కూడా క్లాత్ జరగకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ పిన్స్తో. సో మీరు టైలరింగ్ ఏ షాప్కి వెళ్ళినా మీకు ఈ పిన్స్ దొరుకుతాయి. ఇలా మార్కింగ్ అయిపోయాక ఇప్పుడు అలవెన్స్ తీసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్ అలవెన్స్ పెట్టాలి మనం పైకి. సో టేప్తో 1/2 ఇంచ్ అలవెన్స్ అప్ సైడ్ ఇలా మొత్తం ప్యాటర్న్ అంతా మార్క్ చేయండి. ఇక్కడ అయ్యాక సైడ్ వర్డ్స్ 1 ఇంచ్ అలవెన్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ డౌన్ కూడా లెంత్ వైజ్ కూడా 1 ఇంచ్ అలవెన్స్. ఇప్పుడు ఒక స్కేల్తో స్ట్రైట్ లైన్ ఇలా గీయాలి. తర్వాత మనము ఒక కార్బన్ షీట్ కింద పెట్టి కింద మార్కింగ్స్ రావడానికి ట్రేసింగ్ చేయాలన్నమాట. ఈ ట్రేసింగ్ వీల్తో ఎక్కడ ప్యాటర్న్ మనం గీసుకున్నాం కదా అక్కడి నుంచి ట్రేసింగ్ వీల్తో ఇలా ట్రేస్ చేయాలి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ ట్రేస్ చేసాము, ఇది సైడ్, ఇప్పుడు ఇది కింద. స్కేల్ పెట్టి ట్రేస్ చేస్తే మీకు కరెక్ట్గా స్ట్రైట్ లైన్ వస్తుంది, ఫ్రీ హ్యాండ్తో కాకుండా. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కూడా ఇలా ట్రేస్ చేయాలన్నమాట మనం, దానిపైననే ఇలా పెట్టి. ఇప్పుడు మీరు రివర్స్ తీసి చూస్తే మీకు అన్ని మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా వస్తుందన్నమాట. సో కార్బన్ షీట్, ట్రేసింగ్ వీల్ ఇవి కంపల్సరీ మీరు ప్యాటర్న్ చేయాలి అంటే, చాలా హెల్ప్ అవుతాయి. అండ్ పిన్స్ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత నాచ్ చేయాలి మిడిల్లో. తర్వాత పిన్స్ తీసేసి ప్యాటర్న్ చూసారు కదా, ఇప్పుడు రెడీ అయిపోయింది షార్ట్ స్లీవ్. కానీ మనకు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్లో మనం అలవెన్స్ ఇచ్చి మళ్ళీ కట్ చేయాలన్నమాట ప్రాపర్గా, ఎందుకంటే 2 సైడ్స్ బ్యాక్ ఆర్మ్ హోలే ఉంది కదా. సో 1/2 ఇంచ్ అలవెన్స్ పైకి ఇవ్వాలి ఫ్రంట్ ఆర్మ్ హోల్ నుంచి ఒక సైడ్కి. ఇప్పుడు ఈ అలవెన్స్ లైన్ పైన కట్ చేస్తే మనకు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇదండి స్లీవ్. ప్లీజ్ ఒక మెజర్మెంట్స్ చూసి ఫాలో అయ్యి కట్ చేయండి, మీకు ప్రాపర్ స్లీవ్ వస్తుంది అనమాట, ఏ ఇష్యూ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.